ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువు అయిన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి, అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుంచి? జూన్ 2 దగ్గర నుంచి దేవగురు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. అక్టోబర్ 31 వరకు కూడా ఈ ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనపరంగా, ఆర్థిక పరంగా లావాదేవీలను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ జూన్ 1 వరకు లావాదేవీలు అనుకూలంగా ఉండవు, డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు నేను స్పెసిఫిక్గా మీకు డేట్ అనేది డేట్ అనేది చెప్తున్నాను మీకు. అంటే జూన్ 1 వరకు పొదుపుగా ఉండాలి, డబ్బులు ఖర్చు చేసుకోవాలి, ఖర్చు చేయకూడదు, మితంగా ఉండాలి. దేనికి ఖర్చు చేయాలో దానికి ఖర్చు చేయాలి. అలానే పిసినార్తనం చూపించకూడదు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఇక్కడ దశమాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు జన్మంలో జూన్ 1 వరకు ఉండటం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఆదాయానికి గందిపడే అవకాశాలు ఉంటాయి.
ధనం చేతికి వచ్చే అవకాశం అనేది లేదు. అలానే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబరు 31 వరకు కూడా కర్కాటక రాశిలో ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆర్థిక పరంగా ఆదాయము, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరన్నా చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావటము, ఏదైనా కొన్ని ప్రయత్నాలు అనేవి ఒక మంచి సమయంలో చేస్తే ఆ ప్రయత్నాలు మనకు సఫలీకృతం అవుతాయి. అంటే ఆర్థిక పరంగా కానీ, మనం డబ్బులు ఎవరికన్నా ఇస్తే తీసుకోవటం కానీ, నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ, ఆ సమయంలో ఉద్యోగానికి అప్లై చేస్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది కాండి. ఆ సమయంలోనే ఇళ్ళు కొనుగోలు చేయండి. ఆ సమయంలోనే ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే మనకి 193 దేశాల్లో ఉన్నారో, యుఎస్ కానీ, లండన్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, అలానే వివిధ దేశాలు ఏదైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ, మనకి దాదాపు ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి. ఆ 193 దేశాల్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, ఎవరైనా కర్ణాటక వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, తమిళనాడు కానీ, హిందీ వాళ్ళు కానీ, నార్త్ ఇండియా స్టేట్స్ వాళ్ళకి కానీ, సౌత్ ఇండియా స్టేట్స్ వాళ్ళకి కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, అలాగా ఏదైతే రాష్ట్రాల్లో మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి భాష వాళ్ళు కూడా మనకి గ్రహగతులందరికీ కూడా ఒకటే. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు బాగుండడు కాబట్టి కొంత పొదుపు పాటించండి. తృతీయ స్థానంలోకి గురువు యొక్క సంచారం వల్ల కొంత పొదుపు పాటించండి, జాగ్రత్త వహించండి. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే మిథున రాశి వాళ్ళకి దశమంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అయితే కొంత డబ్బులు ఖర్చు చేస్తుంటారు, అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే అవమానం జరగటం ఒకటి, లాభాల్లో ఉద్యోగాల్లో కానీ ప్రయత్నం చేస్తుంటారు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తారు, అలానే చదువుల గురించి ఖర్చు చేస్తారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసినట్లయితే ముఖ్యంగా రాహు కుంభరాశిలో ఉండటం డిసెంబర్ 6 వరకు, తర్వాత మకర రాశిలోకి సంచారం చేస్తారు. డిసెంబర్ 6 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళడానికి డిసెంబర్ 6 లోపల మీరు ప్రయత్నాలు చేయండి. అక్టోబర్ 31 లోపల చేస్తే ఇంకా మంచిది. డిసెంబర్ 7 దగ్గర నుంచి ఇక్కడ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రయాణం చేసేటప్పుడు కానీ బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి, ఎవరితో కూడా అతిగా ఎక్కువగా మాట్లాడకపోవటం చేసుకోవాలి. చాలా జాగ్రత్త ఉండాలి డిసెంబర్ 6 నుంచి. ఎందుకంటే అష్టమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల అనుకూలంగా ఉండదు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. స్థానచలనము, మానసికంగా కొంత ఆందోళన కలగకుండా చూసుకోవాలి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా కేతు యొక్క బలాన్ని మనం చూసుకుంటే కేతు సింహరాశిలో ఉంటాడు. అంటే జూన్ 6 వరకు కూడా కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, పిత్రార్జితం కలిసి రావటం, ఇళ్ళు కొనుగోలు చేయటం, ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి గుర్తింపు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా శుక్రుడు, రవి, బుధుడు నెలకోసారి మారుతూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా టోటల్గా శుభ కార్యక్రమాల నిర్వహణ, అంటే శుక్రగ్రహాన్ని, రవిగ్రహాన్ని, బుధగ్రహాన్ని, కుజగ్రహాన్ని అన్నీ పరిశీలన చేస్తే మనకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించండి, ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడొద్దండి. కొన్ని వృధా ఖర్చులు అవుతున్నాయని బాధపడాల్సిన పని లేదు. ఆరోగ్యపరంగా కూడా హాస్పిటలైజేషన్ కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్లో మీరు డిసెంబర్లో ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ సంబంధించిన వాళ్ళు కానీ, బీపీ షుగర్ వాళ్ళు కానీ కొద్దిగా కేర్గా ఉండండి. ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి పనిని తగ్గించడం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శ్రమ అనేది తగ్గించుకోవాలి డిసెంబర్లోనే. మిగతా రోజుల్లో మీరు శ్రమ పడండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను, ఆ రెమెడీస్ పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ ఇంపార్టెంటు, అలానే బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి, ముందుకు వెళ్ళండి.
ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడగా లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్ర పర్వళ్ళు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.